ఒకరోజు పార్వతీదేవి శివుడితో ఇలా అంటుంది, ఈ కలికాలంలో పాపాలు చేసేవాళ్లే సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు, దుర్మార్గులు పక్కవారి బాధను చూసి ఆనందపడుతున్నారు. అప్పుడు పరమశివుడు ఇలా అంటూ పార్వతీదేవిని భూలోకానికి తీసుకువెళ్తారు. అక్కడ ఒక అడవి మార్గంలో వెళ్తుండగా ఒక పెద్ద వృక్షం నేలకి ఒరిగి దాని వేరులు మాత్రం భూమిలో ఉన్నాయి. ఆ చెట్టుకు తగులుకుని శివుడు కింద పడిపోతారు. అయ్యో స్వామి అంటూ పార్వతీదేవి శివుడిని పైకి లేపుతుంది. అప్పుడు శివుడు ఆ చెట్టును చూసి, నువ్వు అడవిలో అన్నిటికన్నా ఒక పెద్ద వృక్షం అవుతావు అని ఒక వరం ఇస్తారు. అది చూసి పార్వతీదేవి ఆశ్చర్యపోతుంది. కింద పడేసిన వృక్షానికి ఎలాంటి వరం ఎందుకు ఇచ్చారు అని. వెంటనే ఆ వృక్షానికి శక్తి వచ్చి చాలా అద్భుతంగా ఎదుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. పార్వతీ పరమేశ్వరులు మళ్లీ ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆ వృక్షం వేరులతో సహా కింద పడిపోయి ఉంటుంది. అప్పుడు శివుడు, చూడు పార్వతి, నేలమట్టమైన ఈ వృక్షానికి చాలా అహంకారం ఉండేది, అందుకే ఎదుగు అనే వరాన్నిచ్చాను. అది ఎంత ఎదిగినా దాని అహంకారం తగ్గలేదు. పక్షుల నివాసానికి చోటు ఇవ్వలేదు, ఋషుల తపస్సుకు కూడా నీడని ఇవ్వలేదు. ఈ చెట్టు ఒక పెద్ద అహంకారి, దాని అహంకారమే దాన్ని నేలమట్టం చేసింది అని అంటారు. అదే విధంగా ఎవరైతే